ఉత్తరప్రదేశ్లోని ప్రఖ్యాత అయోధ్య రామ మందిరం నిర్మాణంలో చివరి ఘట్టమైన రామాలయ ధ్వజారోహణం అంగరంగ వైభవంగా జరిగింది. అభిజిత్ ముహూర్తంలో మంత్రోచ్చారణల మధ్య ధ్వజారోహణం వేడుక ఘనంగా జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేశారు. అంతకుముందు మోదీ గర్భగుడిలో బాలరాముడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్య రామమందిరంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్య రామాలయ నిర్మాణం పరిపూర్ణమైందని చెప్పేందుకు నిదర్శనంగా ఎంతో కాలంగా వేచి చూస్తున్న రామాలయ ధ్వజారోహణం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం కోసం ఉదయం అయోధ్య చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. తర్వాత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాని అయోధ్యలో రోడ్ షో నిర్వహించారు. చిన్నారులు, మహిళలు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపించారు. రోడ్ షో తర్వాత ప్రధాని గర్భగుడిలో బాలరాముడికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత కొత్తగా నిర్మించిన సప్తమందిర్ను మోదీ సందర్శించారు. ఇందులో మహర్షులైన వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, వాల్మీకి, అహల్య, నిషాదరాజ్ గుహ, మాతా శబరి విగ్రహాలు, ఆలయాలు ఉన్నాయి. అక్కడి మాతా అన్నపూర్ణాదేవికి పూజలు చేశారు. తర్వాత అయోధ్య రామమందిరం మొదటి అంతస్తుకు చేరుకున్న ప్రధాని అక్కడి రామదర్బార్లో ప్రత్యేక పూజలు చేశారు. स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टानेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु हरिः ओम। అనంతరం అభిజిత్ ముహూర్తంలో వేద పండితుల మంత్రోచ్చరణ, జయ జయ ధ్వానాలు, భక్తుల కోలాహలం మధ్య ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అయోధ్య ఆలయ గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మధ్వజాన్ని మోదీ ఎగురవేశారు. ధ్వజారోహణం జరిగిన సమయంలో రాముడి నామస్మరణతో అయోధ్య మందిరం మార్మోగింది. భక్తజన రంజకంగా సాగిన ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుక కోసం 100 టన్నుల పూలతో రామయ్య సన్నిధిని అలంకరించారు. రామమందిర నిర్మాణం పూర్తయిందనడానికి సంకేతంగా ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో మోదీ ఈ ధ్వజాన్ని ఎగురవేశారు. ఈ జెండా కాషాయ వర్ణంలో 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో లంబకోణ త్రిభుజాకృతిలో రెపరెపలాడుతోంది. ఈ జెండాపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కశ్యప మహర్షి, మందార, పారిజాత మొక్కలను కలిపి సృష్టించిన కోవిదర చెట్టు, ఓం చిహ్నాలు ఉన్నాయి. అయోధ్య
అయోధ్య రామాలయంపై రెపరెపలాడుతున్న కాషాయ ధ్వజంపై చిహ్నాలను బంగారు దారంతో చేతితో ఎంబ్రాయిడరీ చేశారు. ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలను ప్రతిబింబించే ఈ ధ్వజాన్ని గుజరాత్ అహ్మదాబాద్లోని పారాచ్యూట్ తయారీ సంస్థ ఈ జెండాను తయారు చేసింది. సుదీర్ఘకాలం మన్నే విధంగా పారాచ్యూట్ గ్రేడ్ వస్త్రంతో పట్టుదారాలతో 25 రోజులు శ్రమించి ధ్వజాన్ని తీర్చిదిద్దారు. అపూర్వ ఘట్టాన్ని దాదాపు 7,000 మంది అతిథులు, సాధువులు, భక్తులు ప్రత్యక్షంగా తిలకించారు. ఈ వేడుక కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. అతిథులంతా వేడుకలను వీక్షించేందుకు 200 అడుగుల వెడల్పు గల LED తెరను ఏర్పాటు చేసింది.